సోదు ఎలా ఉన్నావు ప్రియనేస్తం? బాటసారి అనే మన ఛానల్కు నీకు సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను రాజమండ్రి రైల్వే స్టేషన్లో దిగాను అనమాట. ఇక్కడ నుంచి పక్కనే ఉన్నటువంటి మారుతి మినీ టూర్స్ వాళ్ళ ఆఫీస్కి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ నేను రాజమండ్రి నుంచి పాపికొండలు మళ్ళీ రిటర్న్ రాజమండ్రి వరకు ప్యాకేజ్ అయితే తీసుకున్నాను. ఆ ప్యాకేజ్ అయితే 1300 రూపీస్ అనమాట. ఇంకా దాని ఆపోజిట్లోనే మన గోదావరి తల్లి వ్యూ పాయింట్ అయితే ఇలా ఉంది. పక్కనే రైల్వే బ్రిడ్జు, ఇటు మొత్తం వ్యూస్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. ఇంకా నేను ఆ టికెట్ తీసుకొని వెయిట్ చేస్తున్నాం అనమాట వెళ్ళడానికి. ఇక్కడ నుంచి మనం రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా గండిపోచమ్మ పాయింట్కి అయితే మనం బస్సులో వెళ్తాము. నియర్లీ 1.5 to 2 hours రోడ్ జర్నీ అయితే ఉంటుంది. అక్కడ నుంచి మనకి బోట్లో అయితే పాపికొండల టూర్కి అయితే వెళ్తామన్నమాట. కానీ అక్కడికి చేరుకోవాలంటే మనం ఈ బస్ జర్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇది కూడా ప్యాకేజీలోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. దీనికోసం మనం ప్రత్యేకంగా ఏమీ పే చేయాల్సిన అవసరం ఏం లేదనమాట. ఇంకా 1.5 hour పైన జర్నీ చేసిన తర్వాత మనం గండిపోచమ్మ పాయింట్కి అయితే రీచ్ అవుతున్నాము. ఈ ప్రాంతంలో చాలా వరకు మైనింగ్ యాక్టివిటీస్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. మీరు సొంత వెహికల్స్లో కానీ వెళ్తున్నట్టయితే ఈ కొంచెం ప్రదేశం మీరు జాగ్రత్తగా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఘాట్ రోడ్ కూడా ఉంటుంది. బికాజ్ ప్రాపర్గా రోడ్ అయితే లేదు కాబట్టి మీరు జాగ్రత్తగా వెళ్తారని ఆశిస్తున్నాను. చూసారు కదా, మైనింగ్ మొత్తం కొండలన్నిటినీ కూడా కొట్టేసి వీటిని బేబీ చిప్స్ కంకర్లాగా అలా కన్వర్ట్ చేసేస్తున్నారు. ఇంకా ఇదే మనకి అనుకున్న గండిపోచమ్మ పాయింట్ అనమాట. నాకు పేరు ఎగ్జాక్ట్గా తెలియదు, ఒకవేళ తెలిస్తే మన్నిస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడ అన్ని ఏ టూరిజంలో మీరు ప్యాకేజ్ అయితే తీసుకున్నా ఆరిజిన్ అయితే ఇదే అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఇదే ఏరియాకి ఇదే స్పాట్కి వచ్చేసి వాళ్ళు తీసుకున్న ప్యాకేజ్ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో కరస్పాండింగ్ బోట్ అయితే ఎక్కేయాలన్నమాట. నేను తీసుకున్న ప్యాకేజీలో వాళ్ళు భగీరథి బోట్ అయితే అలొకేట్ చేశారనమాట నాకు. నేను ఈ బోట్లోనే ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఈ బోట్లోనే మనం జర్నీ చేయకపోయేది. ఇక్కడి నుంచి కూడా మనం పాపికొండలో చేరుకోవాలంటే 4 hours జర్నీ ఉంటుందన్నమాట. అప్ అండ్ డౌన్ 4+4 8 hours జర్నీ, కంప్లీట్ జర్నీ మనం ఈ వాటర్స్ మీదే ఉంటామన్నమాట. స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఆరిజిన్ మనము పేరంటాళ్ళపల్లి విలేజ్ అయితే చేరుకుంటాము. అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ మనం ఇక్కడికే వస్తామన్నమాట. ఇది కంప్లీట్ డీటెయిల్స్. ఇంకా మనం లోపలికి వెళ్ళి అసలు మొత్తం ఈ జర్నీ ఎలా ఉంటుంది, ఎలా వెళ్ళొచ్చా లేదా, లేకపోతే ఏంటి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను, రండి. ఇంకా ఇక్కడ మనం చూస్తుంటే రాజమండ్రి తీరాన గోదావరమ్మ తల్లి నిద్రలేచి పల్లకీ మోసేలా ఈ నావను ఊపుతూ ఉంటుందన్నమాట. ఇంకా మనం నది ఒడిలో కూర్చొని కొండల మధ్యకి పయనిస్తే కాలమే నెమ్మదిస్తుంది, మనసు మాత్రం పరవశిస్తుంది. ఈ పూర్తి జర్నీలో మనము ఎంతో విశిష్టమైనటువంటి గోదావరి తల్లి మార్గాన పాపికొండల వరకు వెళ్ళి తిరిగి మనం వచ్చే ఈ కంప్లీట్ జర్నీ జీవితాంతం గుర్తుండిపోతుందని నా అభిప్రాయం. గోదావరి అంటే కేవలం నది మాత్రమే కాదు, ఇక్కడ గోదావరి అంటే ఒక తల్లి. తన ఒడిలో అడవులను, కొండలను, గ్రామాలను ఆప్యాయంగా దాచుకున్నటువంటి ఒక మహోత్తరమైనటువంటి తల్లి అన్నమాట ఈ గోదావరమ్మ అంటే. నీళ్లు మెల్లగా జారుతుంటే పడవ పాటలు పాడుతూ గాలికి చెట్లు తలుపులు ఊపుతూ అతిథులను పలకరిస్తాయన్నమాట. ఇక్కడ వాతావరణం కూడా ప్రతి ఒక్కరూ మనల్ని ఎంతో ప్రేమగా ఆప్యాయంగా పలకరించే ఈ సన్నివేశాలు జీవితంలో మనకి మధురానుభూతులుగా మిగిలిపోతాయని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక మనం ముందుగా ఈ కెప్టెన్ అన్నకు కృతజ్ఞతలు చెబుతూ మన ప్రయాణాన్ని ఆస్వాదిద్దాం, రండి. మీరు గమనించినట్లయితే ఈ గోదావరమ్మ మధ్యలో కొండల నడుమ మన పడవ ఒక చిన్న కలల నిశ్శబ్దంగా సాగుతుంది. నాకైతే ఇక్కడ నుంచొని వాటర్ చూస్తుంటే మనం స్టాండ్ బైలో ఉన్నట్లు అనిపిస్తుంది. నిజంగా మీరు అక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచొని చూస్తే కనుక
మనం ఎంత ఫాస్ట్గా వెళ్ళినా సరే నాకైతే వెళ్తున్నట్టు అనిపించదు, చుట్టుపక్కల కొండలని మిగతా అన్నిటిని చూస్తే తప్ప. ఇంకా ఇక్కడ మనం ఎంతో ప్రత్యేకంగా చెప్పుకునే పోలవరం స్పిల్వే అనమాట ఇదంతా మనం చూసింది. ఇక్కడే మనం పోలవరం ప్రాజెక్ట్ అయితే దాన్ని దాటుకుంటూ మన ప్రయాణాన్ని సాగిస్తామన్నమాట. ఇదిగోండి, ఇదే పోలవరం డ్యాము. ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఈ త్వరలో పూర్తి అయితే కనుక కొన్ని లక్షల ఎకరాలకి నీటిని అందించే సదుపాయం ఈ పోలవరం డ్యామ్ ద్వారా మనం చేసుకోగలుగుతాం. తద్వారా ఎంతోమంది రైతులు ఈ నీటిని ఉపయోగించుకొని పంటలను సకాలంలో పూర్తి చేసుకొని వాళ్ళు సంతోషంగా జీవనాన్ని సాగిస్తారని ఆశిస్తున్నాను. 8 గంటల ఈ ప్రయాణం ఆద్యంతం మనల్ని పరవశింపజేస్తూనే ఉంటుంది. అందుకోసం ఈ బోట్లో ఈ ఆర్గనైజర్స్ కొంచెం ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ కూడా పొందుపరిచారనమాట. సో 8 అవర్స్ జర్నీలో మనం ఎట్టి పరిస్థితుల్లోనూ డిసప్పాయింట్ అయితే అవ్వము. ఖచ్చితంగా ఈ జర్నీ అనేది మనకి మెమరబుల్గా లైఫ్లో గుర్తుండిపోతుందని ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఆల్రెడీ మనం జర్నీ స్టార్ట్ చేసాము. నా ఎక్స్పీరియన్సెసే మీకు చెప్తున్నాను తప్ప ఇది ఏదో మిమ్మల్ని డైవర్ట్ చేయడానికో లేకపోతే ఇమాజినేషన్లో రాంగ్గా చూపించడానికో నేను చెప్పట్లేదు. అన్నీ కూడా నా అభిప్రాయాలు మాత్రమే. ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్. ఒకవేళ ఇది రాంగ్గా కన్వే అవుతుందని మీరు భావిస్తే నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను. ఇంకా మనం ఆల్రెడీ పోలవరం, పట్టిసీమ, పురుషోత్తపట్నం ఇవన్నిటిని దాటుకొని ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళిపోయామన్నమాట. మామూలుగా ఇవన్నీ పేర్లు కాదు, ఇవన్నీ గోదావరి నదమ్మ తల్లి పిల్లలన్నమాట. మీరు చూస్తుంటే ఇక్కడ కొండలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. మట్టితో మాట్లాడే జీవితం, నదితో బంధం కట్టుకున్న సంస్కృతి, చిన్న గుడిసెల్లోనూ పెద్ద మనసులు, ఇవే ఒకప్పటి ఈ జీవనం సాగించే మనుషులు అన్నమాట. కాకపోతే ఆదివాసీ గ్రామ ప్రజలను ఇక్కడ నుంచి వెకేట్ చేయించేసింది ప్రభుత్వం. ఎందుకంటే ఇక్కడ పోలవరం డ్యామ్ అనేది అయితే నిర్మిస్తున్నాం కదా, అది డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ఇంపాక్ట్ చూపిస్తుందని ఇక్కడ నుంచి వెకేట్ చేయించేసారు అనమాట. ఇంకా మనం చూస్తే ఆల్రెడీ ఎంటర్టైన్మెంట్ సెక్షన్ స్టార్ట్ అయిపోయింది, మీరు చూడండి. ఇది కేవలం ట్రిప్ మాత్రమే కాదు. ఒకవేళ ఇది మీరు కేవలం ట్రిప్గా మాత్రమే చూస్తున్నట్లయితే మీరు ఎంతో మిస్ అవుతారనమాట. ఇది ఒక అనుభూతి. మన డైలీ లైఫ్ నుంచి, నగర శబ్దాల నుంచి మనసును విడిపించి నిశ్శబ్దంతో మళ్ళీ కలిపే ప్రకృతే ఈ ట్రిప్ అన్నమాట. అందుకే పాపికొండలు చూడడం కాదు, పాపికొండలు ఈ కంప్లీట్ జర్నీని మనం అనుభూతి చెందాలి. లవ్ మ్యారేజ్ అంటున్నారు కాబట్టి అంటే ఇదన్నా నిజం చెప్తారేమో అనుకున్నాను. ఓకే, ఈ అరేంజ్డ్ మ్యారేజ్ లో మేడం గారిని ఫస్ట్ టైం చూసి చూడగా సూపర్ अन्ना की जैसा लगा
సూపర్ మేడం పైకి రావాలి కిందకి వెళ్ళలేదు ఫిట్నెస్ వస్తుంది ఇక్కడ ఈ గోదావరమ్మ తల్లి ఒడిలోంచి వచ్చే ఒక్కొక్క అల ఒక్కొక్క కథ చెబుతుంది. అలాగే మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ కొండ మనిషి యొక్క ఫేస్ని పోలి ఉంటుంది. అది ఖచ్చితంగా చాలామంది టూరిస్టులు అయితే ఇక్కడ ఒక రకమైనటువంటి అనుభూతికి లోనవుతారు దీన్ని చూసినప్పుడు. ఈ దృశ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఇక్కడ ఒక్కొక్క అల ఒక్కొక్క కథ చెబుతుంది. ఒక్కొక్క అల రాతిగట్లను తాకి వేల ఏళ్ల చరిత్రను చెవిలో ఊదుతుంది. పడవ ముందుకు సాగుతుంటే నది వెనక నగరాలు కరిగిపోతాయి. హార్న్ల స్థానంలో పూర్తిగా పక్షుల పలకరింపు వస్తుంది. ఇక్కడ ముందుగా నీడలు కనిపిస్తాయి, తర్వాతే శిఖరాలు, చివరికి అడవుల హృదయం. పాపికొండలు నదిని ఆలింగనం చేసుకొని నిలిచిన పెద్దలు లాంటివి. గాలికి చెట్లు వాళ్ళ జుట్లా ఊగుతాయి. మీరు చూస్తున్నట్లయితే మబ్బులు తలపై కప్పుకుంటుంటే కొండల సన్యాసులు అవుతాయి. సూర్యుడు నవ్వితే బంగారు వేషం వేసుకుంటాయి. ఈ దృశ్యాలు చూస్తుంటే నాకు మీతో ఒకటి షేర్ చేసుకోవాలని ఉంది. నేను అది చెప్తే మీకు ఓవర్గా అనిపించవచ్చు, కానీ ఇక్కడ అడవులు కేవలం చెట్లు కాదు, ఇవి జీవించే శ్వాస. ఆకుల మధ్యగా సూర్యకాంతి జారుతుంటే భూమి కూడా ఒక చిత్రపటంలా కనిపిస్తుంది. అంటే నిజంగా ఇది ఎంత అద్భుతమైన దృశ్యమో. ఇక్కడ చెట్లు నీడనిస్తాయి, నది నీరు ఇస్తుంది, ప్రకృతి తల్లి అన్నీ ఇస్తూ ఏమీ అడగదు. మనకి కేవలం ప్రేమను పంచుతూనే ఉంటుంది, నిరంతరం, ఎప్పటికీ ఎప్పటికీ కూడా. మీరు గమనించినట్లయితే ఇది చూసే ప్రదేశం కాదు, అలాగని వినే శబ్దమూ కాదు. ఇది మనసులో మిగిలిపోయే ఒక అందమైన భావం. నగరపు శబ్దాల నుంచి మనసును విడిపించి ప్రకృతితో మళ్ళీ పరిచయం చేసే ఒక పవిత్ర పయనం. అందుకే నేను ఎంత చెప్పినా ఏమి చెప్పినా నాకు మాత్రం చాలా తక్కువగానే అనిపిస్తుంది. ఇంకా మనం ఎంటర్టైన్మెంట్ స్టేజ్ పట్టుకున్నాకు పక్క పెట్టగా సూపర్. దానికి కట్టండుగా అరసంకి షట్టు వీళ్ళని కుంగురు చుట్టూ అట్లా ఎల్లిందంటే స్టార్లు సగం కొట్టు ఏ గల్లీ చుట్టూ నవ్వుంటే పోరిలా తిల్లు పట్టు అన్న ఫోటో పెట్టుకుని జిమ్ సెంటర్లన్నీ పోటీ వడి వడి పబ్లిసిటీ చేస్తాయే ఈ హవా చుట్టే పోరాలల్లా శివాలే
కార్పొరేటర్ కైనా డైరెక్ట్ గా ఫోన్ కొడతాడే పేరు వీన్ని స్టైల్ వేరు సొంతమో హీరో తీరు పడ్డది తీరు మాన మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ గోదారమ్మ పరవళ్ళు తీయదు, ఇది ఒక పాట పాడుతుంది. ఒక్కో అల ఒక్కో శతాబ్దం కథ చెబుతుంది. పడవలో ప్రయాణిస్తున్న మనుషులను కాదు, ఇక్కడ ప్రకృతిలో కలిసిపోతున్న భావనలే కనిపిస్తాయి. ఇవే పాపికొండలు. గోదావరి నదిని రెండు వైపులా ఆలింగనం చేసుకున్న ఆకుపచ్చ పర్వతాలు. మబ్బులు కొండలను కప్పుతుంటే ఇవి సన్యాసుల్లా కనిపిస్తాయి. సూర్యకాంతి తాకగానే బంగారు కిరీటాలు ధరించుకున్నట్లు దర్శనమిస్తాయి. ఇక్కడ అదేం విచిత్రమో, ఇక్కడ ప్రకృతి మాట్లాడుతుంది, మనిషి చిట్టి నడుమే నువ్వు చిటికే నేలే నేను నిన్ను ముట్టకుండా వదిలి పెట్టేదమ్మా చెప్తున్నదే మళ్ళీ చెప్తున్నానని బోర్ ఫీల్ అవ్వద్దు. ఇవి కేవలం అడవులు కాదు, ఇవి శ్వాస తీసుకునే జీవం. ఆకుల మధ్య జారే సూర్యకాంతి, చెట్ల మధ్య వినిపించే గాలిగానం, పక్షుల పలకరింపు. ఇక్కడ ప్రకృతి ఏదీ చెప్పదు, కానీ అన్నీ నేర్పిస్తుంది. కేవలం మీరు నేర్చుకోవాలి అంతే. పాపికొండలు ఒక పర్యాటక ప్రదేశం కాదు, ఇది మనిషి ప్రకృతిని మళ్ళీ కలుసుకునే చోటు. నగర జీవితం మర్చిపోయిన నిశ్శబ్దాన్ని గుర్తు చేసే ఒక జీవన అనుభూతి. ఇది గోదావరి కథ, ఇది పాపికొండల పయనం.
ఇంకొంచెం ముందుకు వెళ్తే అడవుల మధ్య నది ఒడ్డున పేరంటాల పల్లి. శివాలయం గంట మోగితే అడవంతా ప్రతిధ్వనిస్తుంది. ఆశ్రమపు గోడల మధ్య కాలం ఆగిపోయినట్టుంటుంది. ఇక్కడ మాటలు అవసరం లేదు, నిశ్శబ్దమే ఉపదేశం. అక్కడికే మనం వెళ్తున్నాము. ఇంకా ఈ రిటర్న్ జర్నీలో వచ్చేస్తున్నటువంటి బోట్లను చూడండి. ఇక్కడ ఈ దృశ్యాలు మనసుని ఎంత ఉల్లాసపరుస్తాయంటే అవి మాటల్లో చెప్పలేనేమో బహుశా. ఎందుకంటే మీరే చూడండి, ఇంతటి అందాలను బహుశా ఎక్కడ చూడలేకపోవచ్చు. ప్రకృతి అందించే ప్రేమ జీవితంలో మరెక్కడ దొరక్కపోవచ్చు. ఇలా చెప్తున్నానంటే ఏమో నాకు తెలియదు, కానీ మనుషుల మధ్య అయిన ప్రేమలో వ్యత్యాసాలు ఉంటాయేమో, కానీ ప్రకృతిలో ఎటువంటి వ్యత్యాసాలు ఉండవు. ఈ జర్నీ ఒక జీవన గమనం. ఖచ్చితంగా మీకు జీవితంలో గుర్తుండిపోయే అనుభూతులు కావాలంటే మీరు ఖచ్చితంగా ఇటువంటి ఒక ప్రదేశాలని మీ అనుభూతుల్లో చేర్చుకోక వచ్చి ఆడుకో. ఇంకా ఇవే ఆ పాపికొండల దృశ్యాలు అనమాట. ఫైనల్గా మనం ఆ పాయింట్కి చేరుకున్నాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే గోదావరి ఒడిలో పాపికొండలు నెమ్మదిగా శ్వాస తీసుకుంటున్నాయి. కొండల గుండెల మీదుగా జారే ఉదయపు వెలుగు ప్రకృతి నుదుటిపై పెట్టిన బంగారు తిలకంలా మెరిసిపోతుంది. ఇక్కడ మేఘాలు మాటలు మానేసి కొండల భుజాలపై తలవాల్చి విశ్రాంతి తీసుకుంటుంటాయి. గాలి కూడా తన వేగాన్ని మర్చిపోయి చెట్లు ఆకల మధ్యగా మెల్లగా జారుతుంది. గమనిస్తున్నారా? ఇక్కడ అడుగుపెట్టిన క్షణం నుంచే మనసులోని గందరగోళం కరిగిపోతుంది. కాలం నెమ్మదిగా నడుస్తుంది. నిశ్శబ్దమైన సంగీతం చెవుల్లో మారుమోగుతుంది. అలాగే చల్లని గాలి మన తనువును పులకరింపచేస్తుంది. పాపికొండలు ఒక దృశ్యం కాదు, అది ప్రకృతి మనసుతో చెప్పే ఒక అద్భుతమైన ప్రేమ కథ. చూడగానే కాదు, అనుభవించాల్సిన ఒక శాంతి స్వప్నం. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ప్రదేశాలు చూస్తుంటే మనసుని ఎంతగా ఓదార్స్తున్నాయంటే అది మాటల్లో చెప్పలేని ఒక సుందరమైనటువంటి దృశ్యం అనే చెప్పుకోవాలి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ గోదారమ్మ తల్లి అలాగే ఈ పాపిగిరులు రెండింటినీ మనం తక్కువగా చూడలేం. అంత ఎత్తైన పాపికొండల మధ్య నుంచి కూడా ఈ గోదారమ్మ తొక్కే పరవళ్ళు నా భూతో నా భవిష్యత్తు. చూడండి, దగ్గరికి వెళ్ళే వరకు కూడా ఇవి గోదారమ్మ తల్లిని ఆపేసినట్లే మన కళ్ళకు కనబడుతూ ఉంటుంది. కానీ దగ్గరికి వెళ్తే మాత్రమే తెలుస్తుంది ఈ పాపికొండలు ఈ గోదావరి ఈ రెండిటి కాంబినేషన్ అనేది ఇంకా ఎంత చెప్పినా తక్కువనే చెప్పుకోవాలి.
ఇప్పటి వరకు కూడా ఈ వీడియో చూసినందుకు నేను మీకు కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాను.